పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరి మింగుతున్నా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. వాని పని ఏంటంటే దేవుని యొక్క బిడ్డలారా, విశ్వాసాన్ని పడగొట్టే పని. ఒకసారి అపవాది యొక్క లీడర్ ఉంటాడు కదా, దేశానికి లీడర్ ఉన్నట్టు అపవాది అందరినీ దగ్గరికి పిలిపించాడంట. దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కొక్క గుంపు వచ్చిందంట. 3 గుంపులు వచ్చినాయంట. 3 గుంపులు వచ్చిన తర్వాత ఒక్కొక్క గుంపు ఒక విధంగా చెప్పిందంట. ఏం చెప్పిందంటే, చాలామంది స్టీమర్లో ప్రయాణమే వెళ్తున్నారంట. వెళ్తూ ఉంటే ఆ స్టీమర్ మీద గాలి తుఫాను చెలరేగి స్టీమర్ను నీటిలో సముద్రములో ముంచేశాడు. ఆ స్టీమర్లో ఉన్నటువంటి దాదాపుగా 1000 మంది మునిగిపోయారు, చనిపోయారు అన్నాడంట. అవునా, అలాగునా, ప్రక్కలో ఉండన్నాడంట. ఎవరు? దుష్టుడైన అపవాది. ఏంటయ్యా, 1000 మందిని ఒక్కసారిగానే స్టీమర్లో నేను చంపేశాను కదా, నన్ను పొగుడతావు అనుకుంటే ఏంటి నువ్వు కొంచెం పక్కలో ఉండవని చెప్పావు, ఏంటి అంటే, లేదు చెప్తలే కొంచెం ప్రక్కలో ఉండన్నాడంట. ఇంకొకడు వచ్చాడంట ముందుకు. నువ్వేం చేసావురా అన్నాడంట. నేను సంఘములో ఉన్న ముఖ్యమైన విశ్వాసులకు రోగాలు, దరిద్రము, పేదరికము పెట్టాను అన్నాడంట. వాళ్ళు విశ్వాసులురా, దేవుని బిడ్డలు. వాళ్ళకి ఎంత రోగమైనా, ఎంత దరిద్రమైనా, ఎంత అప్పులైనా, ఎంత సమస్యలైనా వాళ్ళు దేవునికి దూరం కారురా. నువ్వు కూడా పక్కలో ఉన్నాడంట. ఇంకొకడు వచ్చాడంట. నువ్వేం చేసావురా అన్నాడంట. సంఘానికి సేవకునికి గొడవ పెట్టాను. ఎవరికండి? సంఘానికి సేవకునికి గొడవ పెట్టాను. సంఘస్థులు సంఘానికి దూరం అయిపోయారు, విశ్వాసంలో పడిపోయారు, ఆత్మీయతలో పడిపోయారు, ఆత్మీయంగా ఆరిపోయారు. అందుకు వాని పిలిచి, శబాస్ రా, నువ్వురా నా బిడ్డ ఉన్నాడంట. శబాస్, నువ్వు నా బిడ్డవురా, ఇదిరా నాలో ఉన్న లక్షణం నీది. వాళ్ళు చంపారు, చచ్చిపోతే ఏం లాభం? వాళ్ళందరూ ప్రభు నమ్ముకునే బిడ్డలు. సముద్రంలో మునిగి చచ్చిపోయినా వాళ్ళు డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోయింటారు. ఏం లాభం పరలోకం వెళితే? మనదేంటి, మన గోలేంటి? వాళ్ళు రోగాలు, దరిద్రము, పేదరికము, అప్పులు, అనారోగ్యము పెట్టడం కాదు మన గోల్. వారిని క్రీస్తు వైపు నుండి తప్పించి, పరలోకం నుండి తప్పించి మన లోకమైన పాతాళానికి తీసుకొని రావడమే మన గోల్. ప్రార్థన చేయకుండా చేయడమే మన గోల్. మందిరానికి రానియకుండా చేయడమే మన గోల్. బైబిల్ చదవకుండా చేయడమే మన గోల్. సంఘానికి, సహవాసానికి, సేవకునికి దూరం చేయడమే మన గోల్. రోగమైతే ఏం లాభము? ఏమన్నారు బైబిల్లో? ఈ వేడి మిగల అగ్నిగుండం నుండి తప్పించకపోయినా మా దేవుణ్ణి ఆరాధిస్తాం. అలాంటి వాళ్ళు రవిళ్ళు. అగ్నిగుండంలో ఎత్తామంటే ఆడ మారుతారు, మారనిల్లు. రోగాలు పెడతామంటే మారనిల్లు. దరిద్ర పాలు చేస్తామంటే మారనిల్లు. వీళ్ళకు పెట్టవలసిందంటే గొడవ సృష్టించాలి. ఒకరి మీద ఒకరికి మనస్పర్ధలు సృష్టించాలి. అప్పుడు వీళ్ళు దేవునికి దూరమయ్యేది. దేవుని యొక్క బిడ్డలారా, అందుకోసమే పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి దేవుని పిల్లలకు, విశ్వాసులకు, పరిశుద్ధులకు, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారికి పౌలు గారు అంటున్నారు, మీ గురించిన నాకు ఒక భయము,
ఎప్పుడు మీరు క్రీస్తు యొక్క సరళత నుండి, పరిశుద్ధత నుండి, పవిత్రత నుండి ఎప్పుడు మీరు దూరం అవుతారేమో అని పౌలు గారికి గుండెల్లో భయము అంట. భయం. కానుకలు ఇవ్వలేదని భయం లేదు, కానుకలు ఇస్తారా ఇయ్యరా అని భయం లేదు, పిరికెడు అన్నం పెడతారా లేదా అనే భయం లేదు, చింత లేదు, లేకపోతే బాధ లేదు. దేవుని పని చేస్తారా చేయరా అనే భయము, చింత లేదు. చేసినా చేయకపోయినా ఎవరొకరు చేస్తారు, ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరొకరు ఇస్తారు, ఎవరొకరు ఇస్తారు. కానీ దేవుని యొక్క బిడ్డలారా, పడిపోతే, అలిగి పడిపోతే, పాపములో పడిపోతే, చీకట్లో పడిపోతే, సంఘానికి, సహవాసానికి, ప్రార్థనకు, భక్తికి, ఆరాధనకు, దేవునికి దూరం అయిపోతే, దేవుని యొక్క బిడ్డలారా, ఎక్కడ నీవు మరలా కుక్క తన వాంతికి ఎలాగైతే తిరుగుతుందో, కడగబడిన పంది ఎలాగైతే మరలా బురదలోకి పడిపోతుందో అన్నటువంటి భయము దైవజనునికి ఉంది. దైవజనునికి ఉంది. దేవునికి బిడ్డలారా, నూతన ఆత్మల కోసము ఒకవైపు పోరాటం, అనేకులు విగ్రహారాధనలో, లోకములో, పాపములో, చీకట్లో, వ్యభిచారములో, దొంగతనములో, జూదములో త్రాగి రకరకాలుగా లోకము క్రీస్తు ప్రేమ ఎరగక నలిగిపోతూ ఉంది. ఆ భారం ఒకవైపు ఉంది, ఒక భుజాల వైపున ఉంది. ఏ ఊరికి వెళ్ళాలి, ఏ ఇంటికి వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఏ దేశానికి వెళ్ళాలి, సువార్త అందని చోటికి వెళ్ళి సువార్త చెప్పాలి, అన్యులకు చెప్పాలి, నామకార్థ క్రైస్తవులకు చెప్పాలి, కొండ జాతి వారికి చెప్పాలి అన్నటువంటి భారము ఒకవైపు ఉంటే, ఇంకా ఏదో లేని నిమ్మలంగా వీళ్ళు రక్షింపబడ్డారు, బాప్తిసం పొందారు, ప్రభుని నమ్ముకున్నారు, ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నారు, బల్లలో చేయి వేస్తున్నారు అన్నటువంటి ధైర్యం లేదు, ధైర్యం లేదు. ఎప్పుడు ఏమో, ఎప్పుడు ఏం జరుగుతుందో, దేనికాడ అపవాది, దుష్టుడైన అపవాది శిక్ష పెడతాడో, పరిచర్య కాడ పెడతాడో, తినే కాడ పెడతాడో, ఇచ్చే కాడ పెడతాడో, లేకపోతే దేనికాడ పెడతాడో అని దేవుని యొక్క బిడ్డలారా, దుష్టుడైనటువంటి అపవాది పెడతాడేమో అని పౌలు గారికి నిజంగా ఆ మాట చదివి నాకు ధ్యానం చేయడానికి శక్తి సరిపోలేదు.